ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా నినాదంతో ఈసారి ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్సవాల కార్యాచరణకు విధి విధానాలు విడుదల చేసింది. 28 జిల్లాల్లోనూ 28 థీమ్స్తో 56 టూరిస్టు ప్రాధాన్యత ఉన్న ప్రదేశాల్లో కనీసం 500 మందికి తగ్గకుండా యోగా కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి ప్రధానిని ఆహ్వానించి అంతర్జాతీయ రికార్డును నెలకొల్పిన రాష్ట్రం ఈసారి కూడా పెద్ద ఎత్తున దీనికి ప్రాధాన్యమిచ్చే చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ యోగా 12వ దినోత్సవం జూన్ 21 సందర్భంగా 1 కోటి మందిని యోగా దిశగా మోటివేట్ చేయడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టింది. 10 లక్షల మంది యోగా ప్రాక్టీషనర్లతో ఒక పూల్ నెలకొల్పామని సంకల్పించింది. స్వర్ణాంధ్ర 2047 నాటికి ఆరోగ్య, సంపద, సంతోషకర ఆంధ్రప్రదేశ్ కలను నిజం చేయడమే లక్ష్యమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.